వ్యక్తిగత దోషణలు ఆపండి, చేసిన అభివృద్ధిని చెప్పుకోండి, ప్రజలకి మంచి నాయకత్వాన్ని అందించండి తప్ప మన వ్యక్తిగత స్వార్థం కోసం, మన వ్యక్తిగత లాభం కోసం మన వర్గాలను చేసు, లేకపోతే ఇక్కడ ఈ ల్యాండ్ ఆర్డర్ని ఫీల్ చేసు, ఈ విధంగా వ్యక్తిగత దోషం తిరిగినట్లయితే ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను ఇన్ని పదవులు చేసినా నేను మాజీగా మిగిలిన, నా తర్వాత ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాజీగా మిగిలిన. భవిష్యత్తులో కొత్త నాయకత్వం వస్తుంది, దీన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. నేనే చేస్తాను అనుకున్నట్లయితే అది మాత్రం పద్ధతి కాదు. మీ అందరూ కూడా చెబుతున్నా, ఇది సరే కొంత పరిణితి చెందటం అనండి, లేకపోతే భగవద్గీతలో ఏం చెప్పారంటే నేను ఎప్పటికీ ఉండను, నువ్వు ఎప్పటికీ ఉండవు, మనం చేసిన మంచి పని మిగిలి ఉంటుంది. ఇది భగవద్గీత చెప్పింది. అదేవిధంగా అంటే దాంట్లో రావణాసురుడు, దుర్యోధనుడు కూడా కాలగర్భంలో కలిసిపోయారు, అహంకారం మనిషికి ఎక్కితే. అదేవిధంగా బైబిల్లో ఏం చెప్పారు తెలుసా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని. అంటే మనం ఎంత తగ్గుంటే అంత దేవుడి దగ్గర హెచ్చింపబడతాం, ప్రజల్లో ఉంటాం. అదేవిధంగా ఖురాన్లో ఏం చెప్పారంటే ముహమ్మద్ ప్రవక్త, అహంకారం అనేది సైతాన్తో సమానం. అహంకారం ఎక్కినటువంటి మనిషిని సైతాన్ని ఏ విధంగా అయితే తరిగిపోతారో భగవంతుడు, ప్రజలు కూడా అదే విధంగా తరిగిపోతారు. ఇది నేను చెప్పినవి కాదయ్యా, భగవద్గీతలో అదేవిధంగా బైబిల్లో ఖురాన్లో చెప్పినటువంటి వాక్యాల్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. రాజకీయ నాయకులకి మాకు అహంకారం పై మీరితే తప్పనిసరిగా దానికి ఖచ్చితంగా మేము బాధ్యులవుతాం. మా పదవీచ్యుతులైన తర్వాత మేము దానికి తగినటువంటి మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయా అవకాశం వస్తే, భగవంతుడి ఆశీర్వాదం ఉంటే తప్పనిసరిగా పోటీ చేస్తాం. అంటే మీ సహచరులు, మీతో పాటు ఉన్న మీ కార్యకర్తలు మీకు సముచిత స్థానం ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించలేదు, ఒక హోదా కల్పించలేదని చాలా మనోభావంతో ఉన్నారు. దీన్ని మీరు వాళ్ళ మాటలతో ఎట్లా తీసుకుంటారు? నేనైతే వ్యక్తిగతంగా ఎవరిని నిందించను. ఈ రోజు వరకు నేను వైసీపీ పార్టీలో కార్యకర్తగానే ఉన్నాను కాబట్టి నేను వైసీపీ పార్టీ గురించి కానీ, ముఖ్యమంత్రి గారి గురించి కానీ, వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గురించి కానీ నేను కామెంట్ చేయను. ఆ సమయంలో నేను జరిగిన అభివృద్ధి, నేను ఉన్నటువంటి జీవన విధానం, భవిష్యత్తు రాజకీయాల పట్ల ఈ విధంగా అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో నేను ఇప్పుడు ఉన్నవాళ్ళలో ఇటు ఆంజనేయులు గారు కావచ్చు, బ్రహ్మనాయుడు, వాళ్ళిద్దరి కంటే కూడా నేను సీనియర్గా పొలిటీషియన్గా ఉన్నా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒకటే సలహా చెప్తున్నా, వ్యక్తిగత దోషణ ఆపండి, దయచేసి కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావద్దు. దాని ద్వారా రాజకీయ నాయకులు అంటేనే ఒక అసహ్య భావం ప్రజలకు ఏర్పడుతుంది. కాబట్టి ఉందాతనంగా పనిచేద్దాం. మనం చెప్పేటటువంటి భాష కానీ, మనం చెప్పేటటువంటి వ్యాస కానీ, మనం ఏ విధంగానైనా ప్రజలకి ఈ పని చేసామని చెబుతాము తప్ప పొద్దుగోగులు పరనింద, ఎంతసేపు పరనిందతో జీవిస్తే ఇంకొక వ్యక్తి మనం పరనింద చేస్తాం. నేనుగా కార్యకర్తలతో కానీ, నా శ్రేయులు, నా మిత్రులందరితో కూడా మాట్లాడాలా. ఖచ్చితంగా మాట్లాడి రాబో రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు. వీళ్ళందరితో మరలా మేము మాట్లాడుకొని మనం ఇక్కడే కొనసాగాల, మార్పు చెందాలనేది ఒక నిర్ణయాన్ని తీసుకొని మొట్టమొదటిగా మీకు చెప్పిన తర్వాతే నా ప్రయాణం ఇదే.